వెల్కమ్ టు అనసూయమ్మ డైరీస్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఆకుకూర ఫ్రై చేసుకున్నామండి. ఆకుకూర వారంలో ఒక్కసారైనా తప్పకుండా తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూర ఫ్రై, ఆకుకూర అంతా మొత్తం ఇలా ఒలుచుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిగా నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలండి. కొద్దిగానే వేసుకోవాలి. ఆ నీళ్ళన్నీ వంపేస్తే అందులో ఉండే ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా ఉడికించుకోవాలండి. నేను చూపించిన విధంగా 10% మాత్రమే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు వేసి బాగా వేగాక అందులో ఈ ఆకు మొత్తం వేసి మిగతా 90% ఉడికించుకోవాలండి. ఈ మిగతా 90% ఉడికాక మనము అందులోకి కొద్దిగా పప్పులు, కొబ్బరి, శనగకాయ విత్తనాలు, ఉప్పు, కారం వేసి మిక్సీకి పెట్టుకొని, ఎప్పుడైనా మిక్సీకి పెట్టుకొని నేను స్టాక్ పెట్టుకుంటానండి. ఇప్పుడు ఎందుకంటే మనం ఎప్పుడైనా తొందరగా ఫ్రైలు చేసుకోవాలన్నా ఈజీగా అయిపోతుందని ఇప్పుడు ఆ పొడి అంతా వేసి మగ్గనిచ్చాక దింపేసుకోవాలండి. ఇందులో కాంబినేషన్ ముద్దపప్పు, రాగి సంగటి, ఆకుకూర చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.